అయ్యా అంటే డబ్బులు లేవంటారు. ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా తింటున్నారో కళ్ళారా కనిపిస్తుంది చాలా విషయాల్లో. అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు. ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈరోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు చేయలేదు? ఆడపిల్లల్ని రేప్ చేస్తే మాట్లాడవు, రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడవు, విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీస్తే మాట్లాడవు. దేనికి నీకు ఓట్లు వేసింది? దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది? మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, ప్రజల్ని మోసం చేసినందుకు 420 కేసు కింద మిమ్మల్ని లోపలేయాలి. మా తలరాతలు మారుస్తాం, మా చేతిలో గీతలు మారుస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా కూడా ఈరోజు దావోస్కు పోయినా ₹1 అంటే ₹1 ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచైనా తీసుకొచ్చారా? కళ్ళు ఆర్పకుండా మొన్న చెప్తాడు 25 లక్షల కోట్లు తీసుకొచ్చామని. ఎక్కడ పెట్టారు? అసలు హైలైట్ 23 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామనగానే ఎన్డీటీవీ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేది 6 కోట్ల జనాభానే కదా, 6 కోట్ల జనాభా ఉంటే 23 కోట్ల మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నేషనల్ మీడియాను కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కొని వాళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు, వీళ్ళ కార్ల ఖర్చులు, వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు. వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వాల. పాపం బీదోళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. జగనన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా 0 వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు 0. ఆ ఫ్లైట్కి వేసిన డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ ఏమి ₹10 అనౌన్స్ చేసింది లేదు. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూశారో, చేనేత కార్మికులు కానీ, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించినందుకు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నగిరి ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి. ఏమ్రా ఎలక్షన్ ముందు ఇన్ని చెప్పారు, చేయలేదు, ఈరోజు తీసుకొచ్చినారు ముఖ్యమంత్రిని, ఏమైనా చేయించారా? మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం, జగన్ తిట్టడం తప్ప ఏం చేశారా? ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థరా ఏ పార్టీ అని చూడకుండా చేశాడరా? ఈరోజు మీరు ఏం చేశారని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి. ఇంకోసారి మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్పరు. వచ్చాడు కానీ షో అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు వినలేక జనాలు సగం దారి వరకు తీసుకొస్తే సగం దారి నుంచే పారిపోయారు. నాయకులు పట్టుకున్నా నిలబడే పరిస్థితి లేదు. మీటింగ్ వరకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన కొంతమంది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి చెవుల్లో రక్తం కారి పారిపోవటం మీరంతా కూడా చూసుంటారు. ఎందుకంటే జాతి మీడియాలో అవి చూపించరు, జాతి మీడియాలో డబ్బా కొడతారు. కానీ అసలైన మీడియా చూశారనుకోండి, అక్కడ ఉన్న రియాలిటీ మీకు తెలుస్తుంది. డబ్బా తప్ప ₹1 డబ్బు కూడా నగిరి నియోజకవర్గానికి ఉపయోగపడేది లేదు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు, అప్పులాంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్తో పాటు అన్ని ఫెసిలిటీస్ని కూడా ఆ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్క పోకుండా మీటింగ్లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగర నియోజకవర్గంలో